నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్య అంశాలు। చిత్తూరు జిల్లా పుంగనూరు బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయనతో పాటు సోదరుడు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దొరకనాథరెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడు అడపాశేషు మరియు ముడా చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। బోయకొండ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నా। అధ్యక్షులు గణేష్ గారిని రెండు మాటలు గౌరవనీయులు డాన్సెస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఇలా చెప్పుకుంటే మనకు తంబాలపల్లి శాసనసభ్యులు బోర్డు మెంబర్ ఇందులో కూడా మరి ముఖ్యంగా పనిజా నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు అందరూ కూడా తెలుసు ఏ సౌకర్యాలు కావాలన్నా ఈ మధ్యలో నేను చూసా వాల్మీకి కమ్యూనిటీ బాబు కూర్చోండి అట్లేదు మనం చూస్తా ఉన్నాం। ఈరోజు ఈ విగ్రహం చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన పుంగనూరు పట్టణానికి ఆ బైపాస్ కు ముఖద్వారంగా కనపడతాం। మరి ఇంత పెద్ద మంచి చోట్లో వాళ్ళు నిలుచుకోవడం, దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించడం, ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం। మొట్టమొదట కుప్పంలో ఒకటి, ఆ తర్వాత మన ఆకుల గజేంద్ర ఆధ్వర్యంలో పలంనేరులో ఒకటి, అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో 2 విగ్రహాలు కూడా ఆవిష్కరించాం। చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది, చాలా హుందాగా కనపడతా ఉంది। అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది। మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను। ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ పుంగనూరు నియోజకవర్గం మిగతా రాష్ట్రంలో ఉన్న బలిజ సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు, మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేసాం। ఎవరైనా చూస్తే ఇక్కడ చూసి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది। మనం చూస్తే భావితరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు। మరి మీకు అంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి, మేమంతా కూడా చిన్నప్పుడు పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు। మరి ఈరోజు వారు ఉన్నాడు, వారు ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు, ఈ ప్రాంతమంతా వారి అధీనంలో ఉన్నది అనేదానికి ఆనవాళ్ళు మాత్రం మన చంద్రగిరి కోట కానీ, అదేవిధంగా హంపి పట్టణం కానీ, హంపిని రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది, పెనుగొండ కూడా రావడం జరిగింది। మరి ఈ ప్రాంతమంతా కూడా వారి ఆధీనంలో వారు రాజుగా పరిపాలించడం జరిగింది। ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయల చెరువు, ఆ రాయల చెరువు కూడా నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి। మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి। మన వెంకటేశ్వర స్వామి గారి పెద్ద నిదర్శనం, అదేవిధంగా
ప్రజల కోసం పనిచేశాడనే దానికి ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయల చెరువునే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజల కోసం కానీ ఆధ్యాత్మికంగా వారు చేసింది కానీ కాకుండా ఒక రాజుగా క్షత్రియుడిగా ఉండి కూడా వారు గొప్ప సాహిత్య ప్రియుడు. స్వయంగా వారు ఆముక్త మాల్యద రచించాడు. నేను ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడ అవనిగడ్డలో ఒక ఊరు ఉంది శ్రీకాకుళం అని చెప్పి. శ్రీకాకుళం జిల్లా కాదు, ఆ ఊరి పేరు శ్రీకాకుళం అని ఉంది. అక్కడ దేవాలయంలో అంతా కూడా శాసనాలన్నీ రాశారు. ఆ దేవాలయంలోకి నన్ను తీసుకుపోయి అందరూ కూడా చూపించారు. ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా తల దాచుకున్నారు. అక్కడ ఈ కరకట్ట పొలిపోతుంది, కృష్ణా నది నీళ్లు ఊర్లోకి వచ్చేస్తాయని చెప్పి భయంతో. అప్పుడు నేను పోతే అక్కడ 3 రోజులు ఆయన అంటే దారిలో పోతా అక్కడక్కడ రాజులు విడిది చేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ విడిది చేసి అక్కడ 3 రోజులు ఉన్న ఆ 3 రోజుల్లోనే ఈ ఆముక్త మాల్యదం రాశారని చెప్పి అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా వారు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల క్షేమాలంతా కూడా చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆ రోజు రాజుగా వారు నిర్వహించారనే దాంట్లో ఎన్నో ఆడవాళ్ళు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి అంత ఉదాత్తంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప నేత మనకు తెలిసిన వారు. ఇక్కడ మనకు చాలా మంది రాజుల పేర్లు వింటా ఉన్నాం, కానీ వారు ఇక్కడ పరిపాలించినట్లు మనకి ఏం కూడా ఆనవాళ్ళు లేవు. కానీ ఈరోజు చంద్రగిరి కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు, హంపి క్షేత్రం అంటే కృష్ణదేవరాయలు రాజధాని అంటారు, లేదా పెనుగొండ కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు. ఈ విధంగా ప్రతి చోట కూడా వారి ఆనవాళ్ళు ఉన్నాయి. వారు రాజ్యాన్ని పరిపాలించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఎన్నో కవిత్వాలు రాశారు. అష్ట దిగ్గజాలని చెప్పి కవులు కూడా ఆయన దగ్గర ఉన్నారు. వారు రాసిన కవిత్వాలు కూడా ఈరోజు కూడా మనం అందరూ కూడా చదువుతూ ఉన్నాం. మరి ఇంత ప్రాముఖ్యత మన ప్రాంతానికి తెచ్చిన మహానాయకుడు మహారాజు కృష్ణదేవరాయలు గారు. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం పొంగునూరులో ఆవిష్కరించుకున్నామంటే నేను నిజంగా గర్వపడుతూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా గర్వపడే సమయం ఇదే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాల కుట్రలు, రాజకీయాలలో అనేక రకాల కుట్రలు చేసేదే కాకుండా గతంలో 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. మరి మహిళలకంతా కూడా మీ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి రైతులకంతా రైతు రుణాలు మాఫీ అన్నాడు. ఏదైనా నెరవేర్చాడని అడుగుతా ఉన్నాను. కేవలం జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆ కమిటీల ద్వారా ఇచ్చే 1వ ఇల్లు కానీ 1వ పెన్షన్ కానీ వారికి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప మరి ప్రజలకు సంక్షేమం పాలన అనేది అందించాడని అడుగుతా ఉన్నాను. మనం ఆ రోజుల్లోనే కృష్ణదేవరాయలు చేస్తే ఈరోజు ఇంకా బాగా మనకు టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మనకు అవకాశాలు ఎక్కువ ఉండేది కాకుండా మనకు అన్ని రకాల కూడా మనం చేయడానికి వీలు కల్పించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంటే మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు వారికి కావాల్సిన వారికి, వారి పార్టీ వారికి, వారి బంధువులకు వీళ్ళకు చేసుకునే పరిస్థితి గత 5 సంవత్సరాలు కూడా వారు చేస్తే 2014 నుంచి 19 దాకా 2019 నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 99.5% 99.5% పూర్తి చేశాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు వారు ఇచ్చిన పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉన్నారు, ఇండ్లు అంటే అందరికీ ఇస్తూ ఉన్నారు. దాదాపు మన నియోజకవర్గంలోనే 16,000 చిల్లర ఇండ్లు ఇచ్చాం. ఈ 4 సంవత్సరాల్లో 12,000 చిల్లర ఇండ్లు కూడా పూర్తి అవుతా ఉన్నాయి తొందరలో. మరి ఈ విధంగా పెన్షన్లు కానీ అర్హులైన వారికి అందరికీ ఇస్తున్నారు. కులం చూడడం లేదు, లేదా మా పార్టీకి ఓటేసారా అని చూడడం లేదు, మతం చూడడం లేదు. కేవలం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని వాడిని అన్నిటికీ అతీతంగా పేదరికాన్ని ఎంచుకొని పేదలందరికీ న్యాయం చేస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం చెప్పాలంటే మాకంటే మీరే ఎక్కువగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబము లాభపడింది, ప్రతి కుటుంబము ఆర్థికంగా ముందుకొచ్చింది, ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా ఏదో రకంగా ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాడా లేదా అనేది మీరే చెప్పాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతామంటే
మరి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలాని పెన్షన్ ఇస్తా అంటూ, పలానా తేదీ పలాని ఇల్లు ఇస్తానంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ టీవీలు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, లేదా పవన్ కళ్యాణ్ వెనకంటే ఉండే కొంతమంది, వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ, పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో చూసాము ఏ విధంగా పరిపాలించాడు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మనం అందరూ కూడా భావిస్తా ఉన్నాం. ఏదైతే భావిస్తా ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరాభిమానులు చూపిస్తాం, వారికి అండగా నిలుద్దాం, వారికి మద్దతు ఇస్తాం. తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునే దానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.